హాయ్ అండి. వెల్కమ్ టు కన్సిస్టెంట్ లెర్నింగ్. ఈరోజు మనం ఈ వీడియోలో డిఎడ్ సెకండ్ ఇయర్కి సంబంధించిన ఎడ్యుకేషన్ ఇన్ కాంటెంపరరీ ఇండియన్ సొసైటీలో ఉన్న ఆ సబ్జెక్ట్లో ఉన్న యూనిట్ 2లో వెరీ షార్ట్ క్వశ్చన్ చూస్తున్నాము. ఒకసారి క్వశ్చన్ చూడండి. డిఫైన్ హ్యూమన్ రైట్స్. హ్యూమన్ రైట్స్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. హ్యూమన్ రైట్స్ అంటే ఏంటి? మనకున్న ఫండమెంటల్ రైట్స్, మనకు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇచ్చిన ఫండమెంటల్ రైట్స్, మన హక్కులు అవి. ఓకేనా? హ్యూమన్ రైట్స్ ఆర్ ద బేసిక్ రైట్స్ అండ్ ఫ్రీడమ్ దట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎంటైటిల్డ్ టు హ్యావ్. అంటే మనకు ఉన్న బేసిక్ రైట్స్ కానీ, బేసిక్ ఫ్రీడమ్ కానీ, ఇది ప్రతి ఒక్కరికి ఉందన్నమాట. మన ఇండియాలో ప్రతి ఒక్కరికి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనకి ఇచ్చింది ఈ రైట్ని మనకు. దాన్ని మనం ఏమంటాం? హ్యూమన్ రైట్స్ అని అంటాం. హ్యూమన్ రైట్స్ became an established reality after the establishment of the United Nations in 1945. 1945 అంటే ఇది సెకండ్ వరల్డ్ వార్ తర్వాత యునైటెడ్ నేషన్స్ అనేది ఒకటి ఫామ్ అయిందనమాట. యునైటెడ్ నేషన్స్ అనేది ఫామ్ అయింది. అక్కడ వాళ్ళు హ్యూమన్ రైట్స్ గురించి మాట్లాడారు. అంటే అక్కడ ఎక్కువ స్ట్రెస్ వచ్చింది. అంటే దాని ముందు కూడా హ్యూమన్ రైట్స్ గురించి, మన రైట్స్ గురించి ఉంది. కాకపోతే ఎక్కువ పర్టికులర్గా ఎక్కడ అది ఐడెంటిఫై అయింది బాగా అంటే ఈ టైంలో 1945 యునైటెడ్ నేషన్స్ ఫామ్ అయినప్పుడు దీనికి ఎక్కువ ఫేమ్ వచ్చిందనమాట హ్యూమన్ రైట్స్కి. ఓకేనా? దే ఆర్ బేస్డ్ ఆన్ ద డిగ్నిటీ అండ్ వర్త్ ఆఫ్ ద ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. ఇది దేని మీద బేస్ అయి ఉంటుందంటే బేస్డ్ ఆన్ డిగ్నిటీ అండ్ వర్త్ ఆఫ్ ద ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. ప్రతి ఒక్క ఇండివిజువల్ యొక్క డిగ్నిటీ మీద, వాళ్ళ వర్త్ మీద బేస్ అయి ఉంటుంది అనమాట హ్యూమన్ రైట్స్ అనేది. దే అప్లై టు ఆల్ పీపుల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ డిఫరెన్సెస్. హ్యూమన్ రైట్స్ అనేటివి అందరికీ సేమే. ఇప్పుడు ఒక క్లాస్ వాళ్ళకి ఒకలాగా, ఇంకో క్లాస్ వాళ్ళకి ఇంకోలాగా అట్లా ఏమి ఉండదు. ప్రతి ఒక్కరికి సేమ్ ఈక్వల్ రైట్స్ అనేటివి ఉంటాయి. ఓకేనా? దే ఎయిమ్ టు ప్రొటెక్ట్ ఫ్రీడమ్, ఈక్వాలిటీ అండ్ డిగ్నిటీ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్స్. ఇవి దేనికి హ్యూమన్ రైట్స్ అంటే మన ఫ్రీడమ్ని, మన ఈక్వాలిటీని, మన డిగ్నిటీని ప్రొటెక్ట్ చేయడానికి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి. హ్యూమన్ రైట్స్ అంటే బేసిక్ రైట్స్, ఫ్రీడమ్, ఈక్వాలిటీ అండ్ డిగ్నిటీ. ఈ 4 పాయింట్స్, ఇట్లా 4 వర్డ్స్, కీవర్డ్స్ గుర్తుపెట్టుకున్నారు అనుకోండి, మనం ఎగ్జామ్లో ఈజీగా రాసేయచ్చు. The United Nations was formed in 1945 after World War II. It brought countries together and gave greater importance to protecting the rights and dignity of the human beings. ఇది యునైటెడ్ నేషన్స్ అనేది ఎప్పుడు ఫామ్ అయింది? 1945లో ఫామ్ అయింది. ఆఫ్టర్ వరల్డ్ వార్ టూ తర్వాత ఫామ్ అయింది. అది ఏం చేసిందంటే ఇట్ బాట్ కంట్రీస్ టుగెదర్ అండ్ గేవ్ గ్రేటర్ ఇంపార్టెన్స్ టు ప్రొటెక్టింగ్ ద రైట్స్ అండ్ డిగ్నిటీ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్స్. అది ఏం చేసిందంటే కంట్రీస్ అన్నిటిని దగ్గరికి తీసుకొచ్చి, అంటే టుగెదర్గా ఒక ఏమంటారు, ఒక గ్రూప్ లాగా ఫామ్ అయ్యి వాళ్ళు హ్యూమన్ రైట్స్ మీద, హ్యూమన్ డిగ్నిటీ మీద ఎక్కువ స్ట్రెస్ పెట్టిర్రు అనమాట, వాటిని ప్రొటెక్ట్ చేసుకోవడానికి. ఓకేనా? ఇది హ్యూమన్ రైట్స్. ఒకవేళ మీకు ఇందులో ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను మీకు అక్కడ కామెంట్ సెక్షన్లో చెప్పడానికి ట్రై చేస్తాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.